ఉమ్మడి వరంగల్ జిల్లాలో దారుణంతో చేసుకుంది. ఇద్దరు బాలుర ఆత్మహత్య సంచలనంగా మారింది. ఇష్టం లేని కటింగ్ చేయించారని ఒకరు, ఎండలో ఆడుకోవద్దన్నారంటూ మరొకరు. తండ్రి ఇష్టం లేని కటింగ్ చేయించాడని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాద్ జిల్లా చింతగూడెం చెందిన హర్షవర్ధన్. ఈయన వయసు 9 సంవత్సరాలు ఉంటుంది. ఇక ఎండలో తిరగొద్దంటూ తల్లి మందలించిందని ఫ్యాన్కు ఉరేసుకొని చనిపోయాడు. వరంగల్ జిల్లా మైసంపల్లికి చెందిన సిద్ధు. ఇతని వయసు కూడా 9 సంవత్సరాలు. 9 సంవత్సరాల వయసు. దాదాపుగా మైనార్టీ కూడా తీరని ఈ ఇద్దరు బాలురు క్షణికావేశానికి గురై ఇద్దరు కూడా తల్లిదండ్రులు మందలించారంటూ చనిపోవడం నిజంగా బాధాకరమైన విషయం. ఇద్దరికి కూడా వేరు కారణాలు. ఇష్టం లేని కటింగ్ చేయించారంటూ తండ్రిపై కోపంతో పురుగుల మందు తాగి ఒకరు, అలాగే ఎండలో తిరగొద్దనందుకు పేరెంట్స్పై కోపంతో మరొకరు. ఇద్దరు కూడా చనిపోయిన వైనం బాధ కలిగిస్తుంది. ఫ్యాన్కు ఉరేసుకొని ఒకరు, పురుగుల మందు తాగి మరొకరు. ఇద్దరు కూడా మరణించడం నిజంగా వరంగల్ జిల్లాలో ప్రస్తుతం సంచలనంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ ఇద్దరు కూడా పేరెంట్స్ మందలించారని ఒకే ఒక్క కారణంతో చనిపోవడం ఒక రకంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. మహబూబాద్ జిల్లా చింతగూడెం చెందిన హర్షవర్ధన్, అలాగే మరొక అబ్బాయి, ఇద్దరు కూడా చనిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఇద్దరు కూడా కేవలం తల్లిదండ్రులు మందలించారని, కేవలం వాళ్ళకి ఇష్టం లేని పనులు వద్దంటూ తల్లిదండ్రులు మందలించారనే కారణంతోనే ఇద్దరు కూడా చనిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎస్, మా ప్రతినిధి రత్నం జాయిన్ అవుతున్నారు లైవ్లో. రత్నం, వరంగల్ జిల్లాలో ఇద్దరు అబ్బాయిలు, 9 సంవత్సరాల అబ్బాయిలు, ఇద్దరికి కూడా వాళ్ళకి ఇష్టం లేని పని చేయొద్దన్నారంటూ తల్లిదండ్రులపై కోపంతోనే, కేవలం తల్లిదండ్రులపై కోపంతోనే ఇద్దరు కూడా చనిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక 9 సంవత్సరాల పిల్లలు చనిపోవడం కూడా, అది కూడా తల్లిదండ్రులు మందలించారని ఆత్మహత్య చేసుకోవడం అనేది ఇక తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అంశం. ఎందుకంటే అసలు వాళ్ళకి జీవితం ఏందో తెలియదు, కానీ చనిపోవడం ఏందో తెలిసినటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ మనం చూడాల్సినటువంటి పరిస్థితి. ఒకరేమో కటింగ్ సరిగా చేయించలేదు, తనకి ఇష్టం లేని కటింగ్ అని చెప్పి, ఇంకొకరేమో ఎండలో తిరగవద్దన్నది. ఎందుకంటే ఇప్పుడు ఇది చిన్న అంశం కాదు, చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అంశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కాంతారావు అంటే చింతగూడెం అంటే గంగారం పోలీస్ స్టేషన్ పరిధిలో చింతగూడెంకి సంబంధించినటువంటి కాంతారావు యొక్క ఇద్దరు కుమారులు, అందులో చిన్న కొడుకు హర్షవర్ధన్ వయసు 9 సంవత్సరాలు. సీతానగరంలో హాస్టల్లో 6వ తరగతి చదువుతున్నటువంటి ఈ పిల్లగాడు కనీసం ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత తను తండ్రి దగ్గర వెళ్ళిన తర్వాత కటింగ్ చేయిద్దామని చెప్పి తీసుకెళ్లేసరికి ఆ కటింగ్ చేయించాడు. కటింగ్ చేయించిన తర్వాత ఆ కటింగ్ నాకు ఇష్టం లేదు అని చెప్పి ఎంత చెప్పినా కానీ తను వినలేదు. ఎందుకంటే మళ్ళీ పాఠశాలలు మరో వారం రోజులలో ప్రారంభం కాబోతున్నాయి. పాఠశాలలు ప్రారంభం అవుతున్న టైంలో మళ్ళీ టీచర్లు మందలిస్తారు కదా, మళ్ళీ విద్యార్థులకు ఇలాంటి కటింగే బాగుంటుందని అంటే తనకు ఇష్టం లేదు. అయినా నువ్వెందుకు కటించావు అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత తండ్రితో కూడా చాలా వాగ్వాదం జరిగింది. అయినప్పటికీ కూడా మామూలుగా ఆడుకుంటాడు, లొల్లి పెడతాడు, అట్లనే ఉంటాలి అని చెప్పి సర్దుకొని వీళ్ళు ఇంటి వెనక పనులు చేయించుకుంటున్నారు. భార్య భర్తలు ఇంటి వెనక పనులు చేసుకుంటున్నారు. ఈలోపే ఒకేసారి వాంతులు చేసుకుంటూ బయటికి రావడంతో ఆందోళనకు గురైనటువంటి తల్లిదండ్రులు ఇద్దరు ఏం జరిగిందని చెప్పి అనేసరికి తను ఏడ్చుకుంటూ నాకు ఇష్టం లేని కటింగ్ చేశావు, నాకు ఇది నచ్చలేదు అని చెప్పి చెప్పుకుంటూ, మరి ఏం జరిగింది, ఎందుకు వాంతులు చేసుకుంటున్నావు అంటే ఇంట్లో ఉన్నటువంటి పురుగుల మందు తాగానని చెప్పి చెప్పడంతో వెంటనే హుటాహుటిన వీళ్ళు అక్కడ నర్సంపేటలోని ఒక ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ కూడా కొద్దిగా పరిస్థితి తీవ్రంగా ఉండడంతో 25వ తారీఖు ఈ సంఘటన జరిగింది. అప్పుడే వెంటనే ఇక్కడ పరిస్థితి తీవ్రంగా ఉండడంతో తనని హైదరాబాద్లోని యశోద హాస్పిటల్కి తరలించారు. అక్కడ కూడా పరిస్థితి కొద్ది రోజులు చికిత్స చేయించుకుంటూ ఉన్నారు. కానీ నిన్న అంటే 30వ తారీఖు ఇతను చనిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఇదే సందర్భంలో ఈ కటింగ్ చేయలేదనకుండానే ఈ తండ్రి సంఘటన జరగడానికి కూడా తీవ్రంగా బరిదించినటువంటి తల్లిదండ్రులు వాళ్ళు చాలా ఆవేదనకు గురైనటువంటి పరిస్థితి. మరొక సంఘటన ఇక్కడ జరిగింది. ఇక్కడ దుగ్గొండి మండలం మైనంపల్లి గ్రామానికి చెందినటువంటి మోకిడి సిద్ధు ఎండలో తిరగొద్దని చెప్పి తల్లిదండ్రులు మందలించారు. తల్లి మందలించింది. అంటే వీళ్ళు కూడా ఇద్దరు కుమారుల్లో ఇక్కడ చిన్న అబ్బాయి ఇతను కూడా మోకిడి సిద్ధు, అతను ఎండలో ఎందుకు తిరుగుతున్నావు అని చెప్పి చెప్పారు. పెద్ద కుమారుణ్ణి మాత్రం వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎండాకాలం సెలవులకు పంపించారు. ఆ ఎండాకాలం సెలవులలో అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో ఇక్కడ చిన్న కుమారుడితోటే తన తల్లి ఉంటుంది. వాళ్ళ మదర్ కూడా కొంత మందలించింది. తండ్రి 5 సంవత్సరాల క్రితమే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అయితే ఉన్న ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ కూలి పనులు వెళ్ళుకుంటూ ఇద్దరు పిల్లల్ని సాస్తున్నటువంటి ఆ తల్లి
మళ్ళీ ఉన్న కొడుకు మళ్ళీ ఎండలో తిరిగితే అస్వస్థత గురైతే మళ్ళీ ఇబ్బందులు తగులుతాయని చెప్పి మందలించింది. మందలించేసరికి తను తల్లిని అప్పటికే కొంత బెదిరించినట్టుగా తెలుస్తుంది. అయితే షాప్కి వెళ్ళి నేను మామిడి పళ్ళు తెచ్చుకుంటా అని చెప్పి 2 మామిడి పళ్ళు కూడా తీసుకొని ఇంటికి వచ్చాడు. ఒకటి తిన్నాడు, ఒకటి జేబులోనే పెట్టుకున్నాడు. అయితే తల్లి మళ్ళీ వచ్చేసరికి బెదిరిద్దామన్నటువంటి ఆలోచనలకు వెళ్ళినట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు కూడా చెప్పారు. కానీ ఈ బెదిరింపు కానీ నిజంగా జరిగింది. ఉరివేసుకుంటున్నట్టు యాక్షన్ చేద్దాం అనుకున్నటువంటి క్రమంలోనే అది బిగుసుకుపోయి తను అలాగే చనిపోయాడు. ఆ జేబులో ఉన్నటువంటి మామిడి పండు అలాగే ఉంది. తనకు ఈ 9 సంవత్సరాల వయసులోనే తను ఎందుకు ఇట్లాంటి చర్యలకు పాల్పడ్డాడు అన్నది కూడా స్థానికంగా కలిచివేస్తుంది. రత్నం అంటే ఇద్దరు మానసిక పరిపక్వత కూడా సరిగ్గా లేని ఇద్దరు బాలురు ఇక్కడ పేరెంట్స్కి తల్లిదండ్రులకి శోకాన్ని మిగిల్చిన సందర్భం మనకు కనబడుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో. సో దీనికి సంబంధించి స్థానికంగా ఎట్లాంటి చర్చ జరుగుతుంది? పిల్లల పెంపకం విషయంలో పిల్లల అలవాట్లకు సంబంధించి అలాగే పిల్లల్ని వాళ్ళని తీర్చిదిద్దే విషయంలో ఎట్లా ఉండాలని చర్చ జరుగుతుంది. నిజంగా ఇద్దరు బాలు కూడా తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిల్చిన ఈ వైనం దీని గురించి ఎట్లాంటి డిస్కషన్ జరుగుతుంది అక్కడ స్థానికంగా? అయితే అందరికీ తెలిసిన విషయమే, చిన్న పిల్లలు కూడా ఫోన్లు ఇస్తే తప్ప భోజనం చేయలేనటువంటి పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అంటే తల్లిదండ్రుల మీద ఎఫెక్షన్ కన్నా, గురువుల మీద బాధ్యత కన్నా, చదువుల మీద శ్రద్ధ కన్నా ఫోన్ల మీదనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. కటింగ్ అనేది ఒక చిన్న అంశం, కాకపోతే ఏంటంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వివిధ రకాల కటింగ్లు చూడడము, వాటికి అట్రాక్ట్ కావడము, నేను కూడా తమ అభిమాన హీరోలాగా ఉండాలనుకోవడము, అది ఇప్పటి నుండే వాళ్ళు బిల్డప్ చేసుకుంటున్నారు. అతి ఏదైనా మంచిది కాదన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం స్పష్టంగా గమనించాలి. అయితే దీన్ని అంటే వాళ్ళకు బయట సమాజ పోకడలను బట్టి పెడపోకలను కూడా వీళ్ళు చూస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా కానీ క్షణాల్లో సెల్ ఫోన్లో వస్తుంది. వీరు చూసుకుంటూ దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకుంటూ కొందరు ఆటలు ఆడుకుంటూ, కొందరు పాటలు పాడుకుంటూ, మరికొందరు ఎన్నో చిన్న చిన్న సంఘటనలే కానీ తమ ప్రాణాల మీద తెచ్చుకుంటున్నటువంటి సందర్భాలు, సెల్ఫీలు తీసుకుంటూ కూడా కింద పడి చనిపోయినటువంటి సందర్భాలు కూడా ఎన్నో చూస్తున్నాము. కానీ వీళ్ళకు మానసిక పరిపక్వత లేదు. కానీ ఇప్పుడు చిన్న పిల్లలు అంటే దాదాపు ఒక 4 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లవాడికి ఫోన్లు చేతిలో ఉంటే తప్ప వాళ్ళు తినడం లేదు. అయితే ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఎవరికి వాళ్ళు సొంతంగా ఒక మానసిక దౌర్బల్యానికి కూడా లోనవుతున్నారు, శారీరక దౌర్బల్యానికి కూడా లోనవుతున్నారు. ఎందుకంటే వీళ్ళకి మెంటల్ ఎబిలిటీ కూడా సరిగా లేదు, వాళ్ళకి చెప్పేటువంటి వాళ్ళు కూడా లేరు. ఎందుకంటే పిల్లాడి సంబరమే తన సంబరంగా తల్లిదండ్రులు భావిస్తున్నారు. అలాంటి సమయంలో ఎవరు చెప్పినా కానీ వినట్లేదు. ఆ వినేటువంటి పరిస్థితుల్లో పాఠశాలకు వెళ్ళినా కానీ దీని మీద ఒక అవగాహన కార్యక్రమాలు కూడా టీచర్లు చెప్పట్లేదు. టీచర్లు కూడా ఎంతో వరకు తమ చెప్పినవి వింటున్నారా లేదా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ ఇంటికి వచ్చేసరికి విద్యార్థులు ఎలా ఉండాలన్నటువంటి బాధ్యత కూడా తల్లిదండ్రులు తీసుకుంటున్నారు. కానీ వీళ్ళ అతి గారాభం కూడా ఇలాంటి సమస్యలకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. రైట్, ఎస్, థ్యాంక్ యూ రత్నం. ఇది మొత్తం మీద ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలు ముక్కుపచ్చలారని, అలాగే ఇద్దరు మానసిక పరిపక్వత లేని కుర్రాళ్ళు ఇద్దరు తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చారు. ఇద్దరి ఆత్మహత్య కూడా సంచలనంగా మారింది. ఇష్టం లేని కటింగ్ చేయించారంటూ ఒకరు, ఎండలో ఆడుకోవద్దంటూ మరొకరు. ఇద్దరి చావు కూడా ప్రస్తుతం ఒక చర్చగా మారిన పరిస్థితి. తండ్రి ఇష్టం లేని కటింగ్ చేయించాలంటూ పురుగుల మందు తాగి కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా చింతగూడెం చెందిన హర్షవర్ధన్. ఇంకా ఎండలో తిరగొద్దంటూ తల్లి మందలించిందని ఫ్యాన్కు ఉరేసుకొని మరొక అబ్బాయి చనిపోయాడు. ఇద్దరు కూడా తమకు ఇష్టం లేని పని చేశారంటూ తల్లిదండ్రులపై కోపంతో మానసిక పరిపక్వత లేని కారణంగా బలవన్మరణాన్ని చాలించారు. నిజంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తల్లిదండ్రులు కూడా జాగ్రత్త వహించాలని గురువులు కూడా పిల్లలకు సరిగ్గా సర్ది చెప్పే అవకాశం స్థానికంగా చర్చ జరుగుతుంది.